So we all standing. మనమంతా అలాగే నిలబడి ఉండగా with a small prayer. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. Abba Father, our precious Lord Jesus Christ. అబ్బా తండ్రి, మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, all honor and glory and praises to be your holy name, Lord. సమస్త మహిమ ఘనత ప్రభావము నీ పరిశుద్ధ నామమునకే చెందును గాక. Because all things are happening in our life because of you by your grace. నాయనా, మా జీవితంలో జరిగే కార్యములన్నీ నీ కృప ద్వారా మా జీవితంలో జరుగుతున్నవి. So today this event was also happening by your amazing grace. నాయనా, ఈ రోజు జరిగే ఈ సంఘటన కూడా నీ యొక్క అద్భుతమైన కృప ద్వారానే జరుగుతుందని మేము నమ్ముచున్నాం. So we all gathered here to witness the betrothal of Brother Joshua and Sister Beulah. నాయన, ఈ సమయంలో మేమంతా కూడా మరి సోదరుడు జాషువా అలాగే సహోదరి బ్యూలా యొక్క ప్రధానము కొరకు మేమంతా చేరి ఉన్నాం. నాయన, please bless this meeting, Lord. తండ్రి, ఈ కూటాన్ని, ఈ ప్రధాన కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. Please be with us. నాయన, మీరు మాతో ఉండండి. You are the chief guest of this event, Lord. నాయన, ఈ సంఘటనకు నీవే ముఖ్యమైన everything. You are the preeminence, you are the chief guest, Lord. ఎందుకంటే ప్రభువా, మా జీవితాల్లో నీవే ప్రధానుడవు, నీకే ప్రాధాన్యత ఉన్నది నాయన, అధిక ప్రాధాన్యత ఉన్నది. So we invite you, Lord, please come and be with us and bless us. అందుచేత ప్రభువా, మీరు మా మధ్యకి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మాతో ఉండమని అడుగుచున్నాం. In the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. Amen. ఆమేన్. While you all standing, మనం అలాగే నిలబడి ఉండగా, and I invite Brother Yeshupadam and Brother Daniel and Brother Prakash and Brother Vijayathanam and all, to all the pastors, seniors, they come and pray for the couples first, then we'll go for the message. మరి అలాగే మనమంతా ఇలా నిలబడి ఉండగా, మరి ఇక్కడ పెద్ద సేవకులైన మరి పాస్టర్ యేసుపాదం గారు, దానియేలు గారు, అలాగే ప్రకాష్ గారు, అలాగే మరి విజయరత్నం గారు, వారంతా ముందు మరి వారిరువురు కోసం మరి ప్రార్థించిన తర్వాత అప్పుడు మేము వర్తమానంలోకి వెళ్తాం. అలాగే నిలబడి తలలంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, మా పరలోకపు రాజా, నీ స్తుతులు, వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఈ ఎంగేజ్మెంట్, ఈ కార్యక్రమం బట్టి నీ స్తుతులు, వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నాయన, ఈ కార్యక్రమానికి పెద్దలైనటువంటి పరిశుద్ధులైన దైవజనులైనటువంటి నాయన రాయ్ మ్యాచెస్ గారు, అదేవిధంగా ప్రభా నాయన పాస్టర్ దానియేలు గారు, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దైవజనులను బట్టి కూడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి పరిశుద్ధులైనటువంటి నీ వధువుని బట్టి కూడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ, నీ దయ, నీ సంకల్పాన్ని బట్టి నీ స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ గారేమి, వీరందరూ బట్టి నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభావ ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము కనుక నీ సమయంలో నాయన ఇదిగో నీ పెండ్లి కుమారుడుగా నాయన జాషువా గారిని, పెండ్లి కుమార్తె నాయన బ్యూలాని, ఇదిగో నాయన వీరిద్దరి యొక్క ఎంగేజ్మెంట్ నిమిత్తము ఈ యొక్క నీ సన్నిధిలో, నీ ఆలయములో, ఈ పెద్దల సమక్షంలో, దైవజనుల సమక్షంలో, నీ సన్నిధిలో ఓ నాయన, నీ దూతల ఎదుట మేమందరూ కూడా నిలబడి నిన్ను స్తుతించడానికి నీ సమయం ఇచ్చిన స్తోత్రాలు. వీరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు
ప్రభువా నీ స్తోత్రం. ఈ కార్యక్రమంతో నీ చిత్తాన్ని నడిపించము. ఇది మొదలుకొని ప్రభువా ఈ కార్యము నాయన ముగింపు వరకు నువ్వు తోడుగా ఉండము. ఇదిగో ఈ సమయంలో వర్తమానం ఇస్తున్నది ఈ దైవదాసులైనటువంటి మ్యాథ్యూస్ గారిని ఏడంతల ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తర్జుమా చేస్తున్న నీ దాసుని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతటిని ఎంగేజ్మెంట్ అంతట్లో ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా నడిపించమని సమస్తంలో తోడుగా నడిపించమని పొందమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము. ఆమేన్. Please sit down. You want to change dress now? Just changing. Is it right? Okay, we all while standing, we read the Bible మనమంతా అలాగే నిలబడి ఉండగా బైబిల్ చదువుకున్నాం. and we'll see small message. చిన్న వర్తమానాన్ని నేను ఇవ్వగూర్చున్నాను. And chapter book of Genesis, ఆది కాండము chapter 2 verses 18. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండం 2:18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. Amen. ఆమేన్. Abba Father, please bless the word what we read now. అబ్బా తండ్రి, ఈ వాక్యమును ఆశీర్వదించండి, దీవించండి. Every word comes out from your mouth, it's an inspired word, Lord. నాయనా, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రేరేపించబడిన మాట అయ్యున్నది. There's a living word forever and ever. నాయనా, మాట సజీవమైన మాట, సదాకాలము శాశ్వతంగా అది సజీవమైన మాట అయ్యున్నది. This word is not only for Adam, but this word is for every son of God. నాయనా, ఈ మాట, ఈ వాక్యము ఆదాముకు మాత్రమే కాదు, మా అందరికీ అయ్యున్నది. So bless the word ఈ వాక్యమును ఆశీర్వదించండి, and be with us, Lord. మాతో ఉండండి. And take all honor and glory to your name. ఈ సమయంలో ప్రతి విధమైన ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరే పొందమని In the name of Jesus Christ, we are asking. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం. Amen. ఆమేన్. Please be seated. దయచేసి అందరూ కూర్చోండి. And we have already late. మరి మనందరికీ చాలా ఆలస్యమైంది. Amen. ఆమేన్. చర్చికి లేటుగా వస్తే అలవాడిపోయింది, మ్యారేజ్ కూడా లేటుగా వస్తారు. మరి చర్చికి లేటుగా రావటమే కాదు కానీ వివాహానికి కూడా లేటుగానే వస్తారు. అలవాటు అయిపోయింది, మనకి అది అలవాటు అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే పెళ్లి కుమారు ముందుకు వస్తారు, పెళ్లి కుమార్తె లేటుగా వస్తారు. పెండ్లి కుమారుడు ముందు వస్తాడు, పెండ్లి కుమార్తె లేటుగా ఆలస్యంగా వచ్చుద్ది. అదే స్పిరిచువల్ కూడా అదే, ఆత్మ సంబంధంగా కూడా అలాగే ఉంది. Amen. ఆమేన్. Spiritually also the bridegroom came long before. ఆత్మీయంగా కూడా పెండ్లి కుమారుడు ఇదివరకే వచ్చాడు. వచ్చి ఇక్కడ కూర్చారు, అక్కడ కూర్చారు, ఎప్ప వస్తుంది పెండ్లి కుమారు వచ్చారా లేదా? ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ముందే, కానీ పెండ్లి కుమార్తె ఎప్పుడు వచ్చుద్దని పెండ్లి కుమారుడు ఎదురు చూస్తున్నాడు. The same thing in spiritual. ఆత్మీయంగా కూడా, ఆత్మ సంబంధంగా కూడా ఆ రీతిగానే నెరవేరుతుంది. Amen. ఆమేన్. ಅವರು ఎప్పుడో వచ్చారు, ఆయన ఎప్పుడో వచ్చాడు.
ఆమేన్. ఇక్కడ కూర్చి అక్కడ కూర్చి ఇక్కడ కూర్చి ఆయన ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని పెండ్లి కుమార్తె ఎప్పుడు వచ్చుద్దని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. వాటర్ బాటిల్ తాగి 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 చచ్చిపోయి వాటర్ బాటిల్ ఉన్న నీళ్లు పెండ్లి కుమారుడు తాగి 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 ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. So every physical thing is a sign for the spiritual చూడండి, thing. ప్రతి భౌతికమైన విషయము ఆత్మ సంబంధమైన దానికి అది మాదిరిగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So glory to the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. Are you really happy today to be here? ఈ రోజు మీరందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారా? We're seeing the son, the daughter, they are going to get married. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మరి The son and daughter. మరి ఇక్కడ ఆ దేవుని కుమారుడు ఒక దేవుని కుమార్తె వివాహంలో వారు వివాహం గావించబడబోతున్నారు. Amen. ఆమేన్. For a long time they are looking for marriages. మరి ఎంతో కాలం నుండి దీర్ఘకాలం నుండి వారు వివాహం కోసం ఎదురు చూస్తున్నారు. But in the book of Ecclesiastes, the Bible says everything there is a time. బైబిల్ ఏం చెబుతుందంటే క్రీస్తునందు ప్రియులారా, మరి ప్రసంగిలో ప్రతిదానికి సమయం ఉన్నది. Amen. ఆమేన్. God work in his time only. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన సమయంలో ఆయన కాలములో దేవుడు పనిచేస్తాడు. God is a God of season. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక ఋతువులో పనిచేసే దేవుడు. Amen. ఆమేన్. God knows how to when to bring a sun, when to bring a moon. చూడండి, ఎప్పుడు సూర్యుని తేవాలో ఎప్పుడు చంద్రుని తేవాలో దేవునికి తెలుసు. God knows when the first rain come, when the last rain come. The first rain and the last rain. చూడండి, తొలకరి వర్షం ఎప్పుడు వచ్చుద్దో కడవరి వర్షం ఎప్పుడు వచ్చుద్దో దేవునికి తెలుసు. Amen. ఆమేన్. Every fruit have a season. చూడండి, అలాగే ప్రతి ఫలమునకు ఒక ఋతువు ఉన్నది. ప్రతి ఫలానికి కూడా ఋతువు ఉన్నది. Amen. ఆమేన్. If mango comes in December, what happened? చూడండి, క్రీస్తునందు ప్రియులారా, If the mango season comes in December, చూడండి, మామిడికాయలు పంట డిసెంబర్ మాసంలో వచ్చినట్లయితే మామిడికాయల ఋతువు ఏమవుద్ది? రుచి లేదు, రుచి ఉండదు. చల్లగా. చూడండి, చలికాలం అది రుచిగా ఉండదు. When it comes in a season, కానీ అది మంచి ఋతువులో వచ్చినట్లయితే Amen. ఆమేన్. Now the January comes, the February comes, automatically the flower comes in the tree, then the fruit comes. No one need to tell to the tree to bring fruit. చూడండి, జనవరి వచ్చుద్ది, అలాగే ఫిబ్రవరి మాసం వచ్చుద్ది, దానికి పోత వచ్చుద్ది, పిండి వచ్చుద్ది. ఎవరో దానికి చెప్పాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా దానంతట అదే ఫలం ఫలించుద్ది. Isn't it? కాదా? It's a season. అది ఆయన యొక్క ఋతువు అయి ఉన్నది. The same way God told to Sarah, according to a season you will conceive. ఆ రీతిగానే దేవుడు శారాతో ఏమన్నాడంటే, నీవు నిర్ణయ కాలమున నీవు గర్భవతి అవుతావు అన్నాడు. నిర్ణయ కాలమున. Amen. There is a season for everything in God's perfect will. చూడండి, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములో దేవునికి ఒక ఋతువు ఉన్నది, ఒక కాలం ఉన్నది. But we people not understand that. అయితే మనము దాన్ని గ్రహించలేము. We want everything instant. చూడండి, మనము ప్రతిదీ తొందరగా వెంటనే అయిపోవాలనుకుంటాం. మనం 2 minutes Maggie. 2 నిమిషాల్లో Maggie. 2 నిమిషాల్లో మాగి. చూసారా, నూడిల్స్ 2 నిమిషాలు నూడిల్స్ అలా తొందరగా కావాలి మనకి. 2 minutes Maggie తిన్నాను ఈజీ. చూడండి, 2 నిమిషాల్లో తయారయ్యే మ్యాగీ తినటానికి సులువే. Understanding? అర్థమైందా? But కానీ you have to sit in the toilet 2 hours to remove that. You have to sit in the toilet to dispose it for 2 hours. అయితే దాన్ని బయటికి పంపడానికి టాయిలెట్ లో 2 గంటలు కూర్చోవాలి. ఓ దేవా, ఎందుకు? అది మైదా కదా. అది మైదా 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చూసారా? ఓ దేవా. ఆమేన్. డాక్టర్ చూస్తున్నారు, ఓ కాన్స్టిపేషన్, ఈ మందు ఆ మందు, జీరగము, జీరా నీళ్ళు. చూసారా? మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి జీర నీళ్లు, ఆ మందు ఈ మందు, మరి చూసారా, మరి అన్ని కూడా మనం వాడుతూ ఉంటాం. ఇన్స్టెంట్ థింగ్స్ ఆల్వేస్ మేక్స్ ప్రాబ్లం.
చూడండి, సత్వరంగా తయారయ్యేయి, వెంటనే తయారయ్యేయి ఎప్పుడు కూడా మనకి ఇబ్బందిని తీసుకొస్తాయి. Amen. ఆమేన్. But seasonal things is good for us. కానీ ఋతువు ప్రకారం బాగా వినాలి, ఋతువు ప్రకారం వచ్చేయి, ఋతువు ప్రకారం దేవుడు ఇచ్చేయి మనకి క్షేమం. Amen. ఆమేన్. Same way, అదే రీతిగా for long time we are looking for the groom for Dr. Beulah. మరి ఎంతో దీర్ఘకాలం నుండి మరి బ్యూలా కోసం, మరి వరుడు కోసం మేము ఎదురు చూస్తున్నాం. Amen. ఆమేన్. But suddenly, అకస్మాత్తుగా no one knows ఎవరికీ తెలియదు, how it happened. ఎలా సంభవించిందో ఎవరికీ తెలియదు. In a short time, చాలా స్వల్ప కాలంలో, స్వల్ప వ్యవధిలో it's finished. అది అయిపోయింది. Amen. ఆమేన్. This is God. ఇది దేవుడై ఉన్నాడు. Without God, all our parishram is vain. దేవుడు లేకుండా మన ప్రయాసంతా వ్యర్థమే. Amen. ఆమేన్. Everything in our lives, only God does. మన జీవితంలో ప్రతిదాన్ని దేవుడే చేస్తాడు. క్రీస్తునందు ప్రియులారా. Amen. ఆమేన్. When God do, He will do perfect. దేవుడు ఏదైనా చేసినప్పుడు ఆయన దాన్ని పరిపూర్ణంగా చేస్తాడు. Amen. ఆమేన్. Because God is a perfect God. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడైన దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Today also you see, చూడండి, ఈ రోజు కూడా మనం చూసాం, the cyclone is there. మరి ఆ సైక్లోను, మరి ఆ భయంకరమైన తుఫాను ఉన్నది. Outside the weather condition is very hard. చూడండి, బయట తుఫాను, బయట పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. But that situation not affected anything in this program. కానీ ఈ ప్రణాళికను ఆ బయట గందరగోళం ఏది కూడా అంతరాయపరచలేదు, ఆటంకపరచలేదు. It's totally in the God's hand. ఎందుకంటే ఇది సంపూర్ణంగా దేవుని హస్తాల్లో ఉన్నది. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? Can we say amen to God? మీరు ఆమేన్ చెబుతారా దేవునికి? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When God do, He will do control of everything. చూడండి, దేవుడు ఏదైనా చేసినప్పుడు ఆయన అన్నిటినీ ఆయన నియంత్రణ చేస్తాడు. Amen. ఆమేన్. So this is not a plan for me also to come here. మరి నేను ఇక్కడికి రావటం ఇది ప్రణాళిక లేక ఉద్దేశించింది కూడా కాదు. నేను అనుకోలేదు. We supposed to be in Chennai. నేను ఈ సమయంలో చెన్నైలో ఉండాలి. Amen. ఆమేన్. But by the grace of God, కానీ దేవుని కృపను బట్టి, understanding? అర్థమైందా? So God allowed me to come here. దేవుడు ఇక్కడికి రావటానికి నాకు అనుమతించాడు. Amen. Normally I not interested in marriages, allowed to go to marriages. సామాన్యంగా నేను వివాహాలకు వెళ్ళటం నాకంత ఇష్టంగా ఉండదు. Very less marriages I go. చాలా తక్కువ వివాహాలకి నేను వెళ్ళాను. సాధారణంగా వివాహాలకు వెళ్ళటం నాకు ఎక్కువ నచ్చదు. But by the grace of God, కానీ దేవుని కృపను బట్టి, so God allowed us to today morning we reach here at correct time. మరి ఈ ఉదయకాలం సకాలానికి ఇక్కడ చేరుకోవటానికి దేవుడు మాకు సహాయం చేశాడు. Amen. ఆమేన్. So I came here for my daughter Beulah. నేను ఇక్కడికి నా కుమార్తె అయిన బ్యూలా కొరకు వచ్చాను. Amen. ఆమేన్. Because she is a real believer. ఎందుకంటే ఆమె ఒక నిజమైన విశ్వాసి. నేను చూశాను, నేను విట్నెస్ చేశాను. నేను దానికి సాక్ష్యం ఇస్తున్నాను. Amen. ఆమేన్. She is a real believer, real daughter of God. ఆమె నిజమైన విశ్వాసి, అలాగే నిజమైన దేవుని కుమార్తె అయి ఉన్నది. That's why for a long time I am praying, Lord, this girl need a good born again believer. అలాగే దీర్ఘకాలం నుండి నేనేమని ప్రార్థన చేశానంటే, ప్రభువా, ఈ బిడ్డకు బ్యూలాకు తిరిగి జన్మించిన ఒక మంచి విశ్వాసి కావాలని నేను ప్రార్థించాను. Amen. ఆమేన్. For our children we can give education. మన పిల్లలకి మనము విద్యనివ్వగలం. We can give everything. మనము సమస్తాన్ని ఇవ్వగలం. The best thing the father mother can give for the children is a good marriage partner. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది తల్లిదండ్రులు
వారి బిడ్డలకు ఇవ్వగలిగేది ఏంటంటే మంచి భాగస్వామి. Because ఎందుకంటే this is not for one family, this is for generation and generation. ఇది ఒక కుటుంబానికి మాత్రమే కాదు, రాబోయే తరతరములకు అయ్యున్నది. Understanding? అర్థమైందా? The best thing the father mother can give for the children is a good husband and good wife. చూడండి, తల్లిదండ్రులు అతి శ్రేష్టమైనది వారి బిడ్డలకు ఇవ్వగలిగే కానుక ఏంటంటే మంచి భర్తను తేవటం, మంచి భార్యను తేవటం. Money and silver and gold and education comes and goes. చూడండి, డబ్బు, వెండి, బంగారము అవన్నీ వస్తాయి, పోతాయి. Amen. ఆమేన్. But life not comes and goes. కానీ జీవితము అలా రాదు, వెళ్ళదు. Once it comes, comes. అది వస్తే వచ్చుద్ది, If it goes, అది వెడితే then it goes. అది వెడిపోద్ది. So the very important thing in the life is the marriage. చూడండి, కాబట్టి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది వివాహమై ఉన్నది. So I request every parents here, don't make mistakes in your children's marriages. కాబట్టి ఇక్కడున్న తల్లిదండ్రులకి నేను మనవి చేసేది ఏంటంటే మీ బిడ్డల వివాహ విషయాల్లో మీరు పొరపాట్లు చేయొద్దు. Pray and hand over in the God's hand. ప్రార్థించి ఆ బిడ్డల వివాహాన్ని ప్రభు చేతుల్లోకి అప్పగించండి. Amen. ఆమేన్. So God bless Brother Joshua అలాగే బ్రదర్ జాషువా గారిని ప్రభు దీవించును గాక. and Dr. Beulah also. అలాగే మరి బ్రదర్ జాషువాని, బ్యూలాని ప్రభు దీవించును గాక. Amen. ఆమేన్. ఒక చిన్న ఫర్యాదు ఫిర్యాదు, చిన్న కంప్లైంట్ ఉంది. జోషువాకు ఉంది, జాషువాకు ఉంది, బ్యూలాకు ఉంది. బ్యూలాకు ఉంది. ఈ దినములు నిశ్చయదార్థం నాకు చెప్పటే లేదు. ఈ దినం నిశ్చితార్థం అని వాళ్ళిద్దరూ మరి అయ్యగారికి చెప్పలేదంట. అందుకని ఒక చిన్న కంప్లైంట్ పెట్టారు. ఇప్పుడు ఫిర్యాదు. జీసస్ కూడా ఫర్యాదు చెప్పారు కదా, మరి యేసయ్య కూడా ఫిర్యాదు చేశారు. చర్చ్ కాలములు, సంఘకాలములు ఇది చేశారు, మీరు ఇది చేశారు, ఇది చేయలేదు. మంచి చేశారు, ఫర్యాదు కూడా ఉంది. అలాగే ఫిర్యాదు కూడా ఉంది. మెచ్చుకున్నాడు, మెప్పు ఉంది, ఫిర్యాదు కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక ఫిర్యాదు ఉంది. ఇక్కడ కూడా ఫిర్యాదు ఉంది. నాకు ఎవరో చెప్పారు ఈ దినంలో నిశ్చితార్థం. మరి ఇక్కడ నిశ్చితార్థం అని నాకు ఎవరో చెప్పారు, నాకు అర్థమయ్యలేదు, నాకు అర్థం కాలేదు. నేను చెన్నై వెళ్తాను, నేను చెన్నై వెళ్తాను, బట్ ఐ లవ్ మై డాటర్. మరి నా కుమార్తెను ప్రేమిస్తున్నాను. సో హౌ కెన్ ఐ మేనేజ్? మరి నేను దీన్ని ఎలా చేయగలను? ఐ క్యాన్సిల్ దోస్ మీటింగ్స్. నేను ఆ మీటింగ్లన్నిటిని క్యాన్సిల్ చేశాను. నేను ఐ కేమ్ హియర్ ఫర్ ఓన్లీ మై డాటర్ బ్యూలా. మరి ఆ కోటాలన్నీ క్యాన్సిల్ చేసి నా కుమార్తె అయిన బ్యూలా మరి ప్రధానం కొరకు నేను ఇక్కడికి వచ్చాను. ఆమేన్. ఆమేన్. సో గాడ్ బ్లెస్. ఐ వాంట్ టు సీ హర్ హ్యాపీ. ప్రభు ఆమెను దీవించును గాక. ఆమె సంతోషంగా ఉండాలని నా యొక్క ప్రార్థన అయ్యున్నది. గాడ్ బ్లెస్ జోషువా ఆల్సో. అలాగే జాషువాను కూడా ప్రభు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. You know, in the Bible, బైబిల్లో మీకు తెలుసా, the నిశ్చయదార్థం శబ్దం is not used in many places. ఎక్కువ సందర్భాల్లో ఈ నిశ్చితార్థాన్ని గురించి వ్రాయబడలేదు. The New Testament we are seeing when Mary was betrothed to Joseph. అయితే కొత్త నిబంధనలో మాత్రం మనం చూస్తాం మరియా యోసేపుకు ప్రదానం చేయబడింది. Understanding? అర్థమైందా? In the Jewish marriage, ఆ యూదుల వివాహంలో the betrothal, నిశ్చయదార్థం means నిశ్చితార్థం అనగా that is the marriage actually. అదే వివాహం అనగా. Understanding? అర్థమైందా? In the Jewish tradition, మరి యూదుల ఆచారం ప్రకారము నిశ్చయదార్థం is the marriage. నిశ్చితార్థమే వివాహం అయ్యున్నది. Understanding? అర్థమైందా? But our Indian tradition is different. అయితే మన దేశ సాంప్రదాయం ప్రకారము First నిశ్చయదార్థం, ముందు నిశ్చితార్థం, then marriage, తర్వాత వివాహం, then విందు, తర్వాత విందు, then honeymoon. తర్వాత భార్యాభర్తలు మరి హనీమూన్కి వెళ్ళటం.
Israel marriage different. ఇక్కడ ఆ వివాహం చాలా భిన్నంగా ఉన్నది. Israel marriage different. Israel marriage ఆ ఇశ్రాయేల్లో జరిగే వివాహము మరి వేరుగా ఉన్నది. అక్కడ నిశ్చితార్థం అక్కడ నిశ్చితార్థము is a final. నిశ్చితార్థమే ఫైనల్ ముగింపు అన్నమాట, వివాహం అయి ఉన్నది. తర్వాత the boy take the wife. కుర్రవాడు మరి తన భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. The honeymoon finish. ఆ హనీమూన్ అయిపోయిన తర్వాత వారి యొక్క విహారయాత్ర ముగించబడిన తర్వాత then అప్పుడు marriage supper. అప్పుడు విందు, వివాహ విందు, వాళ్ళిద్దరు తిరిగి వచ్చినాక. ఆమేన్, హల్లెలూయా. This is a different type. This is a different type. ఇది ఒక భిన్నమైన సమయం అయి ఉన్నది. This is what happening in the Bible with the bride and bridegroom also, Jesus and church. కాబట్టి యేసుక్రీస్తు వారికి, పెండ్లి కుమారుడికి, పెండ్లి కుమార్తెకు మరి మరి ఆ వివాహ విషయంలో కూడా జరిగేది ఇదే క్రీస్తునందు ప్రియులారా. Now the bride is not a bride, now the bride is the wife. అయితే ఇప్పుడు వధువు కాదు గాని ఆమె భార్య అయి ఉన్నది. According to the message, you know that she is already married. అయితే వర్తమానం ప్రకారము ఆమెకు ముందే వివాహం అయి ఉన్నది యేసుతో. This is called నిశ్చితార్థం. అదే నిశ్చితార్థం అయి ఉన్నది In Israel language. తర్వాత వివాహం In Israel language. అది ఇశ్రాయేలు భాషలో. Marriage, వివాహము, పెళ్లి కుమారుడు వచ్చారు, bridegroom came, పెండ్లి కుమారుడు వచ్చాడు, marriage, వివాహము, then the bride conceived, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, the bride conceived, ఓకే, bridegroom came, he married a bride, she conceived. ఓకే. Now we are waiting for the marriage supper. ఆమేన్. పెండ్లి కుమారుడు వచ్చాడు, పెండ్లి కుమార్తె వచ్చింది, వారికి వివాహం అయింది, ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు వివాహోత్సవపు విందు కోసం మనం ఎదురు చూస్తున్నాం. The church is not going to the marriage there. ఆమేన్. సంఘము వివాహం కోసం మధ్యాకాశానికి వెళ్ళటం లేదు, కానీ వివాహోత్సవపు విందు కోసం మధ్యాకాశానికి వెళుతుంది. Amen. ఆమేన్. So in the sight of God, నిశ్చితార్థం is not just a temporary, it's a very important thing. కాబట్టి దేవుని దృష్టి భాగమేనండి, దేవుని దృష్టిలో ఈ నిశ్చితార్థం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. Amen. ఆమేన్. It is equal to marriage only. అది వివాహముతోనే వివాహముతో సమానం. ఒక మాటలో చెప్పాలంటే ఐఎమ్ టెల్లింగ్ విత్ యాక్చువల్లీ Yes, brother. ఇట్ ఈస్ అది వివాహమే. ఒక మాటలో చెప్పాలంటే వివాహముతో సమానము. వివాహమే ఇది. No turning back. దీని నుండి వెనక్కి తిరిగేదేమీ లేదు. Understanding? అర్థమైందా? ఆ అమ్మాయి చూశాను, ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయికి నాకు బాగుంది, చుట్టూ బాగుంది, ఇక్కడ తిరిగి వెళ్ళట్లేదు. I seen another girl. Oh, yeah. Her hair is good, her nose is good. I also want to ask Brother Matthews a forgiveness. ఒక చిన్న క్షమాపణ అడుగుతున్న అయ్యగారిని. అదేంటంటే మరి ఈ ఫోన్ల కార్యక్రమాలు నేను పెద్ద చేయను. నేను ఇంతవరకు అయ్యగారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఫోన్లో. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా మరి మామగారు, అల్లుడు గారు, మరి నేను సంతోషంగా చెబుతున్నా. మరి కాబట్టి నేను ఎక్కువ ఫోన్లో మాట్లాడను. ఐఎమ్ సారీ బ్రదర్. నిశ్చయంగా మరి మిమ్మల్ని వీ లవ్ యూ సో మచ్. మీకు అంతరాయం వెళ్తే క్షమించండి. అలా గో హెడ్ బ్రదర్. Yes. So there is no turning back from here. కాబట్టి దీని నుండి, ఈ వాగ్దానం నుండి వెనక్కి మళ్ళటం అనేది లేదు. Because the marriage is not decision of the parents, the marriage is a decision of the bride and bridegroom. వివాహము తల్లిదండ్రుల యొక్క నిర్ణయము కాదు, వారిద్దరి నిర్ణయమై ఉన్నది. వారి నిర్ణయం కాదు, వారిద్దరూ ఇష్టపూర్వకంగా చేసే నిర్ణయమై ఉన్నది. They have 100% freedom to choose the bride and bridegroom. ఆమేన్. వాళ్ళిద్దరూ కూడా వారికి ఇష్టమైన పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెని ఎన్నుకుంటానికి వారికి స్వేచ్ఛ ఉన్నది. God made us free will. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. Our father mother can suggest, our father mother can help. చూడండి, మన తల్లిదండ్రులు దానికి ఆ విషయంలో సలహా ఇవ్వటం వరకే, కానీ నిర్ణయం వాళ్ళిద్దరిది. So you are going to take decision that
I'm going to marry this girl, I'm going to marry this boy. కాబట్టి ఇప్పుడు మీరిద్దరూ నిర్ణయం చేసుకుంటున్నారు ఏమనంటే పెండ్లి కుమారుడు నేను పెండ్లి ఈ మరి ఆమెను వివాహం చేస్తాను. దేవుని సన్నిధిలో Yes. Yes, brother. ఇప్పుడు దేవుని సన్నిధిలో మీరిద్దరు చేసే తీర్మానమే దేవుని ముందు వివాహం అయి ఉన్నది. మీ ఒడంబడిక మీ తీర్మానమే దేవుని సన్నిధిలో దేవుని ముందు వివాహం అయి ఉన్నది. Our prophet said, మన ప్రవక్త ఏమన్నాడంటే if you promise to any girl, I will marry you, your marriage finished. మన ప్రవక్త ఏమన్నాడంటే నువ్వు ఎవరికైనా ఒక అమ్మాయికి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని నువ్వు వాగ్దానం చేసినట్లయితే నీకు ఆ అమ్మాయితో పెళ్లి అయిపోయింది అన్నాడు. The other things happening in the church and all is only drama. ఇక మిగిలిన కార్యక్రమాలు సంఘంలో మిగిలిన జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఒక డ్రామా లాంటి పెళ్లి అయిపోయింది అన్నాడు. నీ But the real thing is you made a promise from your mouth. నీవు నీ నోటి నుండి నీ పెదవుల నుండి ఎప్పుడైతే వాగ్దానం చేసావో నిన్ను వివాహం చేసుకుంటాను నీవు నా భార్యవని వివాహం అయిపోయింది అంటున్నాడు ప్రవక్త. And real child of God never break the promise. ఆమేన్. ఒక నిజమైన దేవుని కుమారుడు ఒక నిజమైన దేవుని బిడ్డ తన యొక్క వాగ్దానాన్ని ఎన్నడూ విచ్ఛిన్నము చేయుడు. Because ఎందుకంటే our father never breaks promises. ఎందుకంటే మన తండ్రి కూడా ఎన్నడూ తన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేసేవాడు కాదు. And we born by the same blood. ఆమేన్. మనమును అదే రక్తము ద్వారా పుట్టి ఉన్నాము అందుచేత మనం కూడా వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయం. Amen. ఆమేన్. Promise once made is forever. చూడండి వాగ్దానము చేసిన తర్వాత అది శాశ్వతముగా వాగ్దానమే, అది మారటానికి వీల్లేదు. Amen. ఆమేన్. నా ఫ్రెండ్ ఏ చెప్పారు, నా బంధువులు ఏ చెప్పారు, ఇవరు ఆ చెప్పారు, అది ఉంది కాదు. ఇప్పుడు వాగ్దానం చేసిన కాళ్ళట్ట అన్నారు, ఈళ్ళట్ట అన్నారు, నా బంధువులు ఇట్టన్నారు, వీరట్ట అన్నారు, అవి కుదరవు. Amen. ఆమేన్. The same way I preached one నిశ్చితార్థం in Ooty. నేను ఈ రీతిగానే మరి ఊటీలో ఒక నిశ్చితార్థ కూటంలో నేను బోధించాను. Why I am saying this? నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే Very important. ఇది చాలా ప్రాముఖ్యమైంది. What happened? ఏం జరిగిందంటే నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయింది. The boy promised the girl promised the boy. మరి ఆ అబ్బాయి ఆ అమ్మాయికి వాగ్దానం చేశాడు, అమ్మాయి అబ్బాయికి వాగ్దానం చేసింది. In between the marriage, ఇప్పుడు ఇంకా ఈ వివాహం కాల ఈ మధ్యలో a small white patches came in the girl's body. ఈ పాప శరీరంలో చిన్న తెల్లటి మచ్చలు వచ్చినాయి. White patches. తెల్లటి మచ్చలు వచ్చినాయి పొడలాగా. What happened? ఏం జరిగింది? That boy said, I don't want this girl. ఇప్పుడు ఈ కుర్రవాడు అన్నాడు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను అన్నాడు. You made a promise before God, till the death I will take care of her. నీవు దేవుని ముందు వాగ్దానం చేసావు, మరణము వరకు ఆమె పట్ల నేను శ్రద్ధ వహిస్తానని. The marriage promise is till death. ఆ వాగ్దానం ఎప్పటి వరకు అంటే మరణము వేరు చేసే వరకు, మరణము వరకు. Amen. ఆమేన్. Any fault comes, I don't want, it is not correct. చూడండి, ఏదైనా ఇబ్బంది, ఏదైనా పొరపాటు, ఏదైనా జరిగితే నాకు వద్దంటూ అనేది అది వాక్యానుసారం కాదు. So before we go there for the నిశ్చితార్థం covenant, ఆ నిశ్చితార్థము ఆ యొక్క నిబంధన ఒడంబడికలో ప్రవేశించక ముందు if you want to ask anything, నీవేదైనా అడగగోరినట్లయితే you ask. నువ్వు అడగొచ్చు. Your father, mother want to check her hands and legs and face, everything you check. మరి తల్లిదండ్రులు మరి ఆమె యొక్క కాళ్ళు చేతులు ముఖాన్ని పరీక్షించాలంటే పరీక్షించుకోవచ్చు. We buy 1 kilo rice also. మనం మరి బియ్యాన్ని కూడా మరి కొనేటప్పుడు వాటిని చూస్తాం, నోట్లు వేసుకుని 10 చూస్తాం. times we test and say 10 1 kilo సార్లు rice. ఆ బియ్యం నోట్లు వేసుకుని నవిలి వాటిని కొంటాం మనం. This is marriage, this is life. ఇది వివాహమై ఉన్నది, ఇది జీవితమై ఉన్నది. Amen. ఆమేన్. So any doubt from both families, you clear it before the marriage. కాబట్టి ఏ అనుమానం వచ్చినా ఇరువైపుల వారు, ఇరు వర్గముల వారు ఇప్పుడే దాన్ని క్లియర్ చేసేసుకోండి. If you want to check Joseph's చుట్టూ ఒరిజినల్ చుట్టా లేదా అని అది కూడా చెక్ చేయండి.
ఎవరికైనా ఉంటాయి. బ్యూలా జుట్టు అది నిజమైన జుట్టా కాదని మీరు ఇప్పుడు పరీక్షించుకోవచ్చు. జోసెఫ్ చుట్టూ కూడా, జాషువా జుట్టు కూడా ఒకవేళ అది విగ్గా లేకపోతే మామూలు జుట్టా, దాన్ని కూడా మీరు పరీక్షించుకోవచ్చు. హల్లెలూయా. ఎనీ డౌట్ ఇస్ స్మాల్ థింగ్ ఐ యామ్ సేయింగ్. ఏదైనా సరే ఏ అనుమానం వచ్చినా వారు అమ్మాయిని మీరు అబ్బాయిని ఇప్పుడే పరీక్షించుకోవచ్చు. బికాస్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ప్రామిస్ బిఫోర్ గాడ్. ఎందుకంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో వారు వాగ్దానం చేయబోతున్నారు. ఆమేన్. ఆమేన్. When God brought a mate to Adam, దేవుడు ఎప్పుడైతే ఆదాముకు సాటి అయిన సహాయాన్ని తీసుకొచ్చాడో, before God bring Eve to Adam, God not asked Adam what kind of girl you want. అయితే దేవుడు అవ్వని ఆదాము ముందు తేవటానికి ముందు నీకు ఎలాంటి అమ్మాయి కావాలని దేవుడు ఆదాముని అడగలేదు. What color you want? నీకు కుమారుడా ఏ రంగు అమ్మాయి కావాలి నీకు? God brought, Adam said, it is my wife. చూడండి, దేవుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు, ఆదాము అన్నాడు ఈమె నా భార్య, అంతే. Amen. ఆమేన్. Because God does everything perfect. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని పరిపూర్ణంగా చేస్తాడు. Amen. ఆమేన్. I believe the same thing is happening today. చూడండి, ఈ రోజు కూడా అదే జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. But we are humans. మనము మరి మానవ మాత్రులమై ఉన్నాం. We change. మనం మారిపోతాం. Today something, tomorrow something. ఈ రోజు ఒకటి అంటాం, రేపు ఒకటి అంటాం మనం. Amen. ఆమేన్. So anything you have doubts, you clear it before. కాబట్టి మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే దాన్ని మీరు నివృత్తి చేసుకోండి, పరీక్షించుకోండి. Amen. ఆమేన్. And Nishidartham finished means almost the marriage is finished. మరి నిశ్చితార్థం అయిపోయిందంటే ఇంచుమించుగా వివాహం కూడా అయిపోయినట్టే. Then there is no quarrels, sounds, complaints, no. తర్వాత ఏ విధమైన ఇబ్బందులు, పోట్లాట్లు, కయ్యాలు, ఏ విధమైన తొందరలు లేవికిని. Amen. ఆమేన్. Because the Nishidartham happening in the church. ఎందుకంటే ఈ నిశ్చితార్థము ఆలయములో దేవుని సన్నిధిలో జరుగుతుంది, సంఘములో. Amen. ఆమేన్. Before the presence of God. దేవుని సముఖంలో జరుగుతుంది. Even Joseph tried to leave Mary. అయితే యోసేపు సైతము మరియను విడిచిపెట్టాలని ప్రయత్నం చేశాడు. But God not allowed that. కానీ దేవుడు అనుమతించలేదు. Understanding? అర్థమైందా? The Bible says he was thinking to leave Mary. బైబిల్ ఏం చెబుతుందంటే మరియును విడిచిపెట్టాలని యోసేపు ఆలోచించుకొనుచుండగా God spoke with Joseph and explained. ఆ దేవుడు యోసేపుతో మాట్లాడి దాన్ని వివరించాడు. Then Joseph took care of Mary. అప్పుడు యోసేపు మరియ పట్ల శ్రద్ధ వహించాడు. Amen. ఆమేన్. So let God interfere in this Nishidartham. కాబట్టి ఈ నిశ్చితార్థములో దేవుడే జోక్యం చేసుకోవాలని నా ప్రార్థన. Amen. One more point. మరొక విషయం, When Boaz promised to Ruth, బోయాజు రూతుకు వాగ్దానం చేసినప్పుడు, understanding? అర్థమైందా? You go and take rest. I will see it. నీ వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను దాన్ని చూసుకుంటానని బోయాజు అన్నాడు. Amen. ఆమేన్. Then Boaz finished everything, every quarrel, every legal settlements, and he married Ruth. బయట ఉన్న ప్రతి విధమైన న్యాయపరమైన ఇబ్బందులు, అడ్డంకులు అన్నిటిని బోయాజే పరిష్కరించి తర్వాత రూతును వివాహం చేసుకున్నాడు. Amen. ఆమేన్. He finished everything before the marriage. వివాహానికి ముందే అన్ని ముగించాడు, పరిష్కరించాడు. He called that person. ఆ వ్యక్తిని పిలిచాడు, He asked, అడిగాడు, you have the right? నీవు విమోచిస్తావా, నీకు హక్కు ఉందా? He said no. లేదన్నాడు. He finished everything. అన్నిటిని బయట అన్నిటిని పరిష్కరించాడు. No questions, no talkings after marriage. వివాహము తర్వాత ప్రశ్నలు, విమర్శలు ఏమీ లేవు. Finish everything before. వివాహానికి ముందు అన్నిటిని పరిష్కరించాడు బోయాజ్. Boaz everything finished. బోయాజ్ అన్నిటిని నివృత్తి చేసి పరిష్కరించాడు. No one is there to give any complaint. కాబట్టి ఇక ఎవరో ఫిర్యాదు చేయటానికి వీలు లేదు ఆ వివాహం మీద. Amen. ఆమేన్. So everyone is sitting here. ఇక్కడ కూర్చున్న వారందరూ
If you have any peryad about Sister Beulah and Joshua, now stand up and say. ఇప్పుడు మీలో ఎవరైనా బ్యూలా మీద జాషువా మీద ఏదైనా కంప్లైంట్ ఫిర్యాదు ఉన్నట్లయితే ఇప్పుడే ఇక్కడే నిలబడి మీరు దాన్ని చెప్పవచ్చు. You have a right. మీకు ఇప్పుడు హక్కు ఉన్నది. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. If today you will not open mouth, forever your mouth you shut. ఈ రోజు మీరు నోరు తెరవని ఎడల ఇక ముందెన్నడు ఇక మునుపు కూడా మీరు నోరు తెరవకూడదు. ఆమేన్. నా ఆదినంలో చెప్పడానికి ఉద్దేశమా ఉన్నాను, నా చెప్పట్లేదు, చెప్పట్లేదు, ఈ చెప్పట్లేదు కాదు. మరి ఆ రోజే నేను చెబుదాం అనుకున్నానండి, నాకు ఉద్దేశం ఉంది, నేను చెప్పలేకపోయాను, అది ఇది అని తర్వాత అంటానికి వీలు లేదు. ఈ దినమునే దాన్ని చెప్పాలి. బిఫోర్ దే మేక్ ప్రామిస్, వారు వాగ్దానం చేయటానికి ముందే చెప్పాలి. ఇఫ్ యు హావ్ ఎనీ కంప్లైంట్ అబౌట్ జాషువా, మీ జాషువా మీద మీకు ఏదైనా ఫిర్యాదు ఉన్నట్లయితే, అబౌట్ బ్యూలా, అలాగే బ్యూలా మీద మీకు ఏదైనా ఫిర్యాదు ఉన్నట్లయితే, స్టాండ్ అప్ అండ్ సే, మీరు నిలబడి మీరు మీ ఫిర్యాదు చెప్పండి. డోంట్ ఫియర్, భయపడొద్దు. ఎనీవన్ ఇస్ దేర్? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఎవరు లేరు. సో డోంట్ యువర్ మౌత్ ఫర్ ఎవర్. కాబట్టి ఇక ఎన్నడూ శాశ్వతంగా మీరు నోరు తెరవద్దు. ఆమేన్. ఆమేన్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైం. నేను ఎక్కువ సమయం తీసుకోను. జస్ట్ 2 minutes we say something and we go for further కార్యక్రమం. 2 నిమిషాలు నేను తీసుకుని తర్వాత కార్యక్రమంలోకి మనం వెళదాం. ఆమేన్. ఆమేన్. When God created Adam, దేవుడు ఆదామును సృజించినప్పుడు what God said? దేవుడు ఏమన్నాడు? Verse 16. 16వ వచనం. వచనం 2:16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. The God said you can eat all these fruits but you can't eat this fruit. ప్రతి వృక్ష ఫలమును తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. When God said this, దేవుడు దీన్ని చెప్పినప్పుడు the time Eve was there, అక్కడ అవ్వుందా? ఆ సమయంలో లేదు. understanding? అర్థమైందా? God ఎవరికి చెప్పారు? దేవుడు ఎవరికి చెప్పాడు? ఆదాము చెప్పాడు. Amen. ఆమేన్. But in the 3rd chapter, కానీ 3వ అధ్యాయంలో 2nd verse, 2వ వచనం, first and 2nd verse, 1-2 వచనాలు. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఏది ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. what Satan is asking? చూడు, సర్పం ఏమడుగుతుంది? ఇది దేవుడు చెప్పారా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పదు. It's true. God said. దేవుడు చెప్పాడు. అయితే సాతాను అంటుంది దేవుడు చెప్పాడా అంటుంది. What he was saying? అవేమంది? అందు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనేను. ఆమేన్. He was saying God told this. అవంటుంది దేవుడు చెప్పాడు అంటుంది. How Eve knows what God said? చూడండి, దేవుడు చెప్పాడని అవ్వకి ఎలా తెలుసు? She is telling the detail. కరెక్ట్ గా దాన్ని వివరించి చెబుతుంది వివరణతో. How she knows this? ఎలా మీకు తెలిసింది? Understanding? అర్థమైందా? God told before he separate Eve and Adam. చూడండి, అవ్వని ఆదాము నుండి వేరు చేయక ముందే దేవుడు ఆదాముతో మాట్లాడాడు. Understanding? అర్థమైందా? The word of God came to a man. చూడండి, దేవుని వాక్యము పురుషుని యొద్దకు వచ్చింది. Amen. ఆమేన్.
Why I am saying this? నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, If husband is strong and real born again son of God, భర్త నిజంగా తిరిగి జన్మించిన దేవుని కుమారుడై ఉన్నట్లయితే, his wife, ఆయన భార్య, his children, ఆయన పిల్లలు all are under that anointing. వారందరూ కూడా అదే అభిషేకం కింద ఉంటారు. Understanding? అర్థమైందా? God don't need to tell the whole family. దేవుడు మొత్తం కుటుంబానికి ఆ విషయం అంతా చెప్పవలసిన పని లేదు. If the man who is the head of the house is in the message, కాబట్టి ఇంటి యజమానే వర్తమానంలో ఉన్నాడు. అందుకనే యజమానితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. if the man in message, ఎందుకంటే పురుషుడు వర్తమానంలో ఉన్నట్లయితే, understanding? అర్థమైందా, Automatically wife will be the message, భార్య, automatically children will be the message. పిల్లలందరూ కూడా వర్తమానంలోకి వచ్చేస్తారు. Understanding? అర్థమైందా? Because what God is speaking to him, దేవుడు ఏమైతే అతనితో మాట్లాడుతున్నాడో, not only speaking to him, చూడండి, ఆయనతో మాట్లాడటమే కాదు, when he is speaking to the man, పురుషుడితో మాట్లాడుతున్నప్పుడు he is speaking to the family. ఆయన కుటుంబంతో కూడా మాట్లాడుతున్నాడు. Understanding? అర్థమైందా? Because ఎందుకంటే the children also, పిల్లలు కూడా, the next question, తర్వాత వచనంలో how Abel knows the father did a mistake. చూడండి, తండ్రి తప్పు చేశాడని హేబేలుకి ఎలా తెలుసు? Why Cain don't know? కయ్యూనికి ఎందుకు తెలియదు? అదే సంగతి హేబేలుకి ఎందుకు తెలుసు? How Abel brought the correct sacrifice? చూడండి, ఎందుకు హేబేలు సరైన బలి అర్పణ దేవునికి ఇచ్చాడు? Cain not from Adam. చూడండి, కయ్యూను ఆదాము నుండి వచ్చిన వాడు కాదు. That's why he is bringing a wrong sacrifice. అందుకే అతను తప్పు బలి అర్పణ తీసుకొచ్చాడు. But Abel from Adam. హేబేలు ఆదాము నుండి వచ్చాడు కాబట్టి, So the message God gives to one man, కాబట్టి వర్తమానాన్ని దేవుడు ఒకే మనిషికి ఇస్తున్నాడు. the man is the root of the family. ఎందుకంటే పురుషుడే కుటుంబమునకు వేరై ఉన్నాడు, మూలమై ఉన్నాడు. If the root is correct, వేరు కరెక్ట్ గా ఉన్నట్లయితే the branches will be correct, కొమ్మలు కూడా కరెక్ట్ గా ఉంటాయి, fruits will be correct, ఫలములు కరెక్ట్ గా ఉంటాయి, the whole family will be correct. మొత్తం కుటుంబం అంతా కరెక్ట్ గా ఉంటుంది. Understanding? అర్థమైందా? ఆమేన్. The Bible says the woman will be saved by the childbearing. బైబిల్ ఏం చెబుతుందంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుద్ది, స్త్రీ రక్షించబడుద్ది అని రాయబడింది. There is no separate salvation for them. చూడండి, వేరే ప్రత్యేకమైన రక్షణ ఆమెకి లేదు. Understanding? అర్థమైందా? God no need to talk with your wife, God no not need to talk with your children. చూడండి, దేవుడు భార్యతో అలాగే పిల్లలతో మాట్లాడవలసిన అవసరం లేదు. God talk to you. దేవుడు ఆ మనిషితోనే, పురుషునితోనే మాట్లాడుతున్నాడు. Understanding? అర్థమైందా? When he talk to you means ఆయన నీతో మాట్లాడినప్పుడు he talk to the whole family. ఆయన మొత్తం కుటుంబంతో మాట్లాడుతున్నాడు. Amen. ఆమేన్. So the husband is very important character. అందుచేత భర్త చాలా ప్రాముఖ్యమైన గుణశీలము కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. If the root is strong, the branches will be strong, the చూడండి, flowers will be strong. వేరు బలంగా ఉన్నట్లయితే కొమ్మలు బలంగా ఉంటాయి, చెట్టు బలంగా ఉంటుంది, అన్ని బలంగా ఉంటాయి. What the Bible is saying? బైబిల్ ఏం చెబుతుంది? God is blessing a man. Your children will be like olive trees. దేవుడు చూసారా, మనిషిని ఎలా దీవిస్తున్నాడంటే, నీ పిల్లలు ఒలీవ కొమ్మల వలె వాళ్ళు ఫలిస్తారన్నాడు. Understanding? అర్థమైందా? If you want your children like that, నీ పిల్లలు కూడా ఒలీవ కొమ్మల వలె ఉండాలని నువ్వు if you want కోరినట్లయితే, to see your wife like that, నీ భార్య కూడా అలా ఉండాలని కోరినట్లయితే, you should be in God. నీవు మొదటిగా దేవునిలో ఉండాలి. The creation first thing is man. మొదటగా దేవుని యొక్క సృష్టి పురుషుడై ఉన్నాడు, మనిషిని దేవుడు చేశాడు. When God speak to a man, దేవుడు ఒక పురుషునితో మాట్లాడినప్పుడు he speak to the family. ఆయన కుటుంబంతో మాట్లాడినట్టే. To whom God spoke with? దేవుడు ఎవరితో మాట్లాడాడు? దాన్ని To Jesus. యేసుతో మాట్లాడాడు. Amen. ఆమేన్.
God not directly spoke with you. దేవుడు తిన్నగా నీతో మాట్లాడలేదు. God gave the revelation to Jesus Christ. చూసారు, దేవుడు తన బయలుపాటును యేసుకిచ్చాడు. And Jesus gave it to you. యేసయ్య తన బయలుపాటును నీకిచ్చాడు. Why? ఎందుకని? He is your husband. ఆయన నీ భర్త అయి ఉన్నాడు. అర్థమైందా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మీరెంతమందికి అర్థమైంది? That's why the Bible is saying the woman should be silent in the church. If you want to learn anything, you learn from your husband at the house. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి. వారు ఏదైనా నేర్చుకోగోరినట్లయితే ఇంట తమ భర్తలను అడగాలని వాక్యంలో రాయబడింది. Why భర్తను అడగారు? ఎందుకు భర్తలను అడగాలి? God speak with the man only. దేవుడు మన పురుషునితోనే మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? మీరెంతమందికి అర్థమైంది? God gave the revelation to Jesus. చూడండి, దేవుడు యేసయ్యకి బయలుపాటు ఇచ్చాడు. And Jesus gave to you. యేసయ్య ఆ బయలుపాటు నీకిచ్చాడు. He is our husband. ఆయన నీ భర్త అయి ఉన్నాడు. Amen. ఆమేన్. So today in the marriage, కాబట్టి ఈరోజు వివాహంలో this is not we say bride is choosing a bridegroom. We say always the bridegroom is choosing a bride. చూడండి, ఇది పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడిని ఎన్నుకుంటుందని మనం అంటలేదు, కానీ పెండ్లి కుమారుడే పెండ్లి కుమార్తెను ఎన్నుకుంటున్నాడు. This is what happening. అదేనా జరిగింది? Always this is only happening. ఎల్లప్పుడూ జరిగేది ఇదే. We are not asking a girl, do you want this boy or that boy? No. కాబట్టి మరి బాలికను నీకు ఆ అబ్బాయి కావాలి ఈ అబ్బాయి కావాలి అని మనం అడగట్లేదు. The bridegroom seeks and finds the bride. చూడండి, పెండ్లి కుమారుడే మరి ఏ భార్య కావాలో ఏ వధువు కావాలో ఎన్నుకుంటున్నాడు. Amen. ఆమేన్. So, but Joshua is the man. ఇప్పుడు జాషువా ఒక పురుషుడు. Amen. ఆమేన్. Through him, ఆయన ద్వారా his wife will be blessed. ఆయన భార్య దీవించబడుద్ది. Through him, ఆయన ద్వారా his children will be blessed. ఆయన పిల్లలు దీవించబడతారు. Through him, ఆయన ద్వారా the grandchildren will be blessed. ఆయన మనవళ్ళు దీవించబడతారు. Through him, ఆయన ద్వారా the whole generation will be blessed. మొత్తం వారి తరతరములు వంశావళంతా దీవించబడుద్ది. Understanding? అర్థమైందా? So who is the decision maker? కాబట్టి తీర్మానాన్ని చేసేవాడు ఎవరు? పురుషుడు. Understanding? అర్థమైందా? According to the Bible, it is correct. బైబిల్ ప్రకారం ఇది కరెక్టేనా? ఆమేన్. He is responsible for Beulah, he is responsible for whole family and generation to generation. కాబట్టి జాషువా తన భార్య అయిన బ్యోలా, ఆమె భవిష్యత్తు, పుట్టే పిల్లలు, తరతరములు, వారి గర్భం ఫలము నుండి వచ్చే వారందరూ ఆ తరతరములన్నిటికీ జాషువా మరి బాధ్యుడై ఉన్నాడు. When Jesus came, the Israelites saying, we are Abraham generation. చూడండి, మరి యేసయ్యతో ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే మేమంతా అబ్రహాము సంతానమై ఉన్నాం. See how long the generation is coming. చూడండి, ఆ తరము ఆ సంతానం ఎంత దూరం నుండి వచ్చిందో చూడండి. మేము అబ్రహాము సంతానమై ఉన్నామని మాట్లాడుతున్నారు. They are not saying Sarah's generation. వారు శారా సంతానం అని మాట్లాడటలేదు. ఆమేన్. So one man's decision going to generation to generation to generation. చూసారా, ఒక్క మనిషి యొక్క పురుషుని యొక్క తీర్మానము చూసారా, తరము నుండి తరము నుండి తరము నుండి తరతరముల వరకు వెడుతూ ఉన్నది. Amen. ఆమేన్. So today in this Nishidartha, కాబట్టి ఈ రోజు ఈ నిశ్చితార్థంలో the main thing is Pendli Kumar. ముఖ్యమైన ఆ విషయం ఏంటంటే పెండ్లి కుమారుడు. Amen. ఆమేన్. Nishidartha means the girl is not promised to the boy. The boy is promised to the girl, I will take care of you, I will marry you. కాబట్టి ఇప్పుడు పెండ్లి కుమారుడు కుర్రవాడు ఏమన్నాడంటే నిన్ను వివాహం చేసుకుంటాను, నీ పట్ల శ్రద్ధ వహిస్తాను, నిన్ను పోషిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. Who is giving the promise? ఈ వాగ్దానం ఎవరు చెబుతున్నారు? పెండ్లి కుమారుడు. Every promise made by Jesus only. ప్రతి వాగ్దానం యేసు ద్వారానే చేయబడింది. Because he is the Pendli Kumar. ఎందుకంటే ఆయన పెండ్లి కుమారుడు. Understanding? అర్థమైందా? I will do this, I will do this, I will do this. Who made promise? చూడండి, ఆ వాగ్దానం చేసేది ఎవరు? నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని పెండ్లి కుమారుడు.
So today in this marriage, this Nishidartha ceremony, కాబట్టి ఈరోజు ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుంది. our precious brother Joshua మన ప్రశస్తమైన సోదరుడు జాషువా is the main thing. ప్రాముఖ్యమైన వ్యక్తి. Amen. ఆమేన్. He came with his family ఇప్పుడు ఆయన తన కుటుంబంతో వచ్చాడు. from before their family, వారి కుటుంబం ఎదురుగా వచ్చాడు. before church, సంఘం ముందుకు వచ్చాడు. before Beulah's family, అలాగే బ్యోలా కుటుంబీకులు ముందుకు వచ్చాడు, సంఘం ముందుకు వచ్చాడు తన కుటుంబంతో. he is going to make a promise. ఇప్పుడు ఆయన వాగ్దానం చేయబోతున్నాడు. Understanding? అర్థమైందా? This is the meaning of Nishidartham. ఇదే నిశ్చితార్థం అనగా భావము. Nishidartham means నిశ్చితార్థం అనగా నిశ్చయంగా, నిశ్చయముగా I will marry you. నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నా నిశ్చయం చేస్తాను. నేను వాగ్దానం చేస్తున్నాను. 50-50 కాదు, సగం సగం కాదు, నిశ్చయంగా చెప్తాను. నిశ్చయముగా చెబుతున్నాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను. అందరు ముందుకు అందరి ముందు నిన్నే పెళ్లి కుమార్తెగా సెలెక్ట్ చేస్తాను. నేను I select you as a bride. అందరి ముందు నేను నిన్ను నా భార్యగా, నా వధువుగా ఎన్నుకొనుచున్నాను, నిన్ను వివాహం చేసుకుంటాను. The పెళ్లి కుమారుడు అంగీకారం is the నిశ్చితార్థం. పెండ్లి కుమారుని యొక్క అంగీకారమే నిశ్చితార్థము అంటారు. Then the girl accepts. అప్పుడు మరి పాప దాన్ని అంగీకరించుద్ది. He is making a promise. ఇప్పుడు పెండ్లి కుమారుడు వాగ్దానం చేస్తున్నాడు. She is receiving the promise. ఆమె ఆ వాగ్దానాన్ని స్వీకరిస్తుంది. Understanding? అర్థమైందా? So we are not going to take time. I'm finishing here. నేను ముగిస్తున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. So our senior brothers are there ఇక్కడ మన పెద్దలైన సేవకులు ఉన్నారు. in front of everyone. వారందరి ముందు They will give their witness before God. వారు దేవుని ముందు వారు సాక్ష్యం ఇస్తారు. Amen. ఆమేన్. కోర్టుకి వెళ్తే ఏం చెప్పారు? కోర్టులో ఏం చెప్పాలి? భగవద్గీత పెట్టి మరి ఆ భగవద్గీత పట్టుకుని నేను ఏం చెప్తాను, ఆ సత్యం చెప్తాను, నేను సత్యం చెబుతానని చెప్తారు. సత్యం తవర సత్యమే చెప్తాను నేను. అండర్స్టాండింగ్? అర్థమైందా? ఇది కోర్టు కాదు, ఇది కోర్టు కాదు, ఇది దేవుడి ప్రసన్నం. ఇది దేవుని సన్నిధి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మారు వెల్లి బంగారం విట్నెస్ కాదు. ఇక్కడ వెల్లి బంగారము విట్నెస్. ఇక్కడ వెండి బంగారము వస్తువులు సాక్ష్యం కాదు. ఇక్కడ The Bible says బైబిల్ చెబుతుంది God glorified his word. దేవుడు తన మాటను ఆయన మహింపరుచుకుంటాడు. Above all things he glorified his word. ఆయన అన్నిటికంటే పైగా తన వాక్యమును మాటను గణపరుచుకుంటాడు. So the most glorified precious word, before that he is going to make promise. కాబట్టి ఆ ప్రశస్తమైన అన్నిటికంటే ఉన్నతమైన ప్రశస్తమైన వాక్యం ముందు ఆయన వాగ్దానం చేస్తాడు. Amen. ఆమేన్. So we make a small prayer మేము చిన్న ప్రార్థన చేస్తాం. and all other things brothers will take care. మరి సోదరులు మిగిలిన కార్యక్రమాన్ని జరిగిస్తారు. Shall we stand up? మనం అంతా నిలబడదామా? Abba Father Lord Jesus Christ, అబ్బా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా, thank you very much for this. నాయనా నీకు Thank- వందనములు, దీన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In one man నాయన ఒక్క మనిషిలో the whole family is hiding, Lord. మొత్తము కుటుంబం అంతా దాగి ఉన్నది. In one seed నాయన ఒక్క విత్తనములో the branches, the fruits, the flowers, everything is hiding, Lord. ఒక్క విత్తనములో నాయన ఆ యొక్క కొమ్మలు, ఆకులు, ఫలములు, పువ్వులు అన్నీ ఉన్నాయి. Same way అదే రీతిగా in one man ఒక్క మనిషిలో the full family is hiding, Lord. మొత్తము కుటుంబం అంతయు దాగి ఉన్నది. So today we are inviting you, Father, తండ్రి ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. while they are making their promises, నాయన వారితో వాగ్దానములు మేము చేయిస్తూ ఉండగా they are not making promises before any man, నాయన వారు ఒక మనిషి ముందు వాగ్దానం చేయట్లేదు, they are కానీ making the promise before you. వారు నీ ముందు వాగ్దానం చేస్తున్నారు. So be our Father witness for that నాయన వారికి మీరు సాక్షులుగా ఉండండి. and bless them abundantly, Lord. వారిని సమృద్ధిగా దీవించండి. Let them live, our Father, a Christian life forever and ever. నాయన వారు ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని నాయన శాశ్వతంగా జీవించుదురుగాక. To be example for many people, అనేకులకు వారు మాదిరికరమైన జీవితములు జీవించుదురుగాక. for both families, నాయన కుటుంబముల ముందు,
they become blessing for. వారు అనేక కుటుంబములకు దీవెనకరంగా చేయండి. In the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో ప్రార్థించున్నాను. Amen. ఆమేన్. So I hand over to the senior brothers. మరి ఇక్కడ ఈ కూటాన్ని మరి పెద్దలకు అప్పగిస్తున్నాను. ఇక్కడ ఓరునిగా ఉన్నటువంటి జాషువా యొక్క తల్లిదండ్రులు ముందుకు రండి దయచేసి. అలాగనే బియోలా యొక్క తల్లిదండ్రులు కూడా పాస్టర్ గారు వాళ్ళు కూడా ముందుకు రావాలి. వీళ్ళు ఇచ్చేటప్పుడే పరిశుద్ధుడైన మా యేసు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇందువలన పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమారుడు ప్రభువానికి స్తోత్రాలు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులకు, పెండ్లి కుమార్తెలు ఈ యొక్క ఎంగేజ్మెంట్ నిశ్చితార్థపు వస్త్రములను పెండ్లి కుమార్తెకు బహుకరించుచుండగా ఈ స్తోత్రాలు చెల్లిస్తాను. పరిశుద్ధులను సంగ్రహించడం, దైవజనుల ముద్రయుక్తులు ఇవరైన ఓ ప్రభు నూతన వస్త్రాన్ని ప్రభు యేసుక్రీస్తునామమున పరిశుద్ధపరుస్తున్నాము. నీ వీటిని ధరించుకొని ఈ సమయం నుండి వివాహ సమయం వరకు నీ పెండ్లి కుమార్తెగా తను అలంకరించుకుంటూ భర్త కొరకు సమయం కొరకు నిలబడి ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ నీవే ఆత్మతో నింపి నడిపించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుచున్నాను. అందరూ అక్కడ కూర్చోండి. ఆకలి అందరూ లేచిపోయి అమ్మవాడు కూడా లేచిపోయారు. సభ